హలో అండి, వెల్కమ్ టు శాలిని అండ్ యూట్యూబ్ ఛానల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అంతా? నేనైతే చాలా బాగున్నాను. ఐ హోప్ మీరంతా బాగుండాలి, మీ అందరిలో మా ఫ్యామిలీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక మార్నింగ్ బ్లాగ్తో మీ ముందుకైతే వచ్చేసాను. నా మార్నింగ్ రొటీన్ ఎలా ఉంటుంది ప్రతిరోజు కూడా అన్నదైతే మీ దగ్గర షేర్ చేసుకుంటాను. అలాగే నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఒక చిన్న లైక్ ఇచ్చేసేయండి. మీ అమూలమైన ఒక చిన్న లైక్తో నా వీడియోస్ ఇంకా కొంచెం ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుంది. ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇప్పుడైతే మార్నింగ్ 4 అయిందండి. అసలు నిద్ర పట్టలేదు, ఏమైందో ఏమో. చాలా ఎండలు ఎక్కువ ఉన్నాయి, వేడి కూడా చాలా ఉందండి. అందుకని నిద్ర పట్టలేదనమాట. ఇంకా చాలా అటు తిరిగి ఇటు తిరిగి చూసాను, నిద్ర రాలేదు. ఇంకా ఆ టైంకి లేచేసి ఇంక మంచిగా పూజ అయితే చేసుకుందాము, ఎలాగో నిద్ర పట్టలేదు కదా అనేసి ఇంకా అర్లీగా లేచేసాను. 4 అంతా లేచేసి ఇంకా వేడి నీళ్ళు అయితే ఒక గ్లాస్ తాగేసాను కాంచుకొని. తర్వాత ఇల్లంతా చిమ్మేసుకొని, బయట కూడా చిమ్మేసుకొని, తర్వాత ఇల్లంతా మాప్ పెట్టేసుకొని, బయట కూడా అంతా ముగ్గు అయితే పెట్టేసుకునేసి ఇంకా నీళ్ళకైతే అంటించుకోవాలి. ఇంక వేడి నీళ్ళు కాంచుకొనేసి ఇంకా ఫ్రెష్ అప్ అయ్యేసి ఇంక పూజ అయితే చేసుకుందాము అనేసి ఇంకా వేడి నీళ్ళు కూడా అంటించేసానండి. మామూలు ఇంకా మార్నింగ్ ఒక 10 అలా అయిందనుకోండి, ఇంకా చన్నీళ్ళే వాడేసుకుంటూ ఉంటాము. ఇప్పుడు కొంచెము చలిగా ఉన్నట్లుగా ఉంది, అందుకోసం అయితే వేడి నీళ్ళకైతే అంటించేసాను. ప్రతిరోజు కూడా ఇంకా వేడి నీళ్ళే కాంచుతూ ఉంటాంలేండి కట్టెలతో అయితే. ఇంకా అవైతే ఆరోగ్యం అనమాట, ఒళ్ళ నొప్పులు అవేమి ఉండవు. ఈ గీజరు ఇవన్నీ, హీటరు ఇవన్నీ వాడామనుకోండి అస్సలు చాలా ఒళ్ళ నొప్పులు వస్తాయి అనేసి ఇంకా కట్టెలతోనే, మాకు కట్టెలు అయితే అవైలబుల్గా ఉంటాయి కాబట్టి కట్టెలతో అయితే కాంచేసుకుంటాను. ఇంక బట్టలు అయితే నిన్నే మిషన్కి అయితే వేసేసాను అనమాట నైట్. ఇంకా అవైతే ఇంకా అక్కడ వేసేసుకున్నాను. తర్వాత ఇల్లు అయితే పెట్టేస్తున్నానండి. ఇంక 5:30 కల్లా నా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది ఈరోజు. అన్ని పనులు కూడా అయిపోయాయి. టిఫిన్ అయితే ఇంకా ఆ టైంకి ఎవరు తినరు అనేసి మంచిగా టీ పెట్టుకొనేసి తాగేసి మంచిగా కొంచెం శివాలయంకి వెళ్ళొచ్చేసి తర్వాత కొంచెం కూర్చున్నాను అనమాట. 7కి అలా స్టార్ట్ చేశాను టిఫిన్ అయితే. పిల్లలకు కూడా ఇప్పుడు మార్నింగ్ స్కూల్ కాబట్టి 7:30కి అలా వెళ్ళిపోతూ ఉంటారు. ఇంకా ఆ టైంకి ఏదో ఒకటి ఉప్మానో అలా చేసి ఇచ్చేసామనుకోండి. దోసపిండి ఉందండి. ఇంకా దోశ అయితే వాళ్ళకి అడిగేసి ఇంకేం చేసి అలా చేసి ఇచ్చేసి ఇంకా పిల్లలకు చేయడమే అనమాట. చాలా టైం అయితే దొరికింది. చాలాసార్లు అనుకుంటాను ఇలా అర్లీగా లేవాలని. ఒక్కొక్కసారి కుదురుతుంది, ఒక్కొక్కసారి కుదరదు అనమాట. ఒకేలాగా ఉండదు కదండి మనకి శరీరం అనేది, ఒకేలాగా స్వీకరించదనమాట. ఒక్కొక్కసారి లేవాలనిపిస్తుంది, ఒక్కొక్కసారి అస్సలు లేబుద్ది కదా, అలా ఉంటుందన్నమాట. ఈ ఉడుకు వల్ల, ఎండలు ఎక్కువ ఉండడం వల్ల అసలు ఇంకా వేడికి అస్సలు నిద్ర పట్టదు టైంకి. నిద్ర పట్టినప్పుడల్లా ఎన్నైనా పనుకుందాం అనేసి ఒక్కొక్కసారి పడుకొనేస్తూ ఉంటాము. ఎండలు అయితే చాలా భయంకరంగా ఉన్నాయండి అసలు. మాకైతే ఇంకా చాలా ఎక్కువ ఉన్నాయన్నమాట. నేనైతే ఇల్లంతా మాప్ అయితే పెట్టేసుకున్నాను. నాకైతే అసలు ఒక 10-11 అలా అయిందంటే అసలు బయటకు కూడా రాబుద్ది కాదనమాట, అలా ఉంటుంది. ఇంకా బయటకైతే ఇంకా కట్లపై అయితే అంటించాను కదండి. నీళ్ళు కూడా కాగినాయి. ఈ విధంగా అయితే అంటించేస్తూ ఉంటామన్నమాట. ఒకసారి అంటించేస్తామనుకోండి, ఒక 2 బిందెలు అయితే పట్టేస్తుంది. అలాంటి పెద్దదైతే పెట్టేస్తాము. ఒక 2 సార్లు అలా కాంచామంటే ఫ్యామిలీ మొత్తం అయిపోతుందన్నమాట. ఇంకైతే నేను స్నానం అయితే చేసేసాను, ఫ్రెష్ అప్ అయిపోయాను. అలాగే ఇప్పుడైతే మంచిగా నిన్ను పెట్టిన పుష్పాలన్నీ తీసేసుకొని మంచిగా కొత్త పుష్పాలు అయితే పెట్టుకొని మంచిగా పూజ అయితే చేసేసుకున్నానండి. చాలా బాగా అనిపించింది. హర్లీగానే చేసుకున్నాను కదా, మనసుకు కూడా ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా, పిల్లలు కానీ అలాగే బయట మాట్లాడేవి ఏమీ అసలు అలాంటివన్నీ లేకుండా మనస్ఫూర్తిగా అయితే పూజ అయితే చేసేసుకున్నాను అనమాట. ఈ పుష్పాలన్నీ నిన్నట్టు తీసేసేసి కొత్త పుష్పాలు అయితే పెట్టుకోవాలి. మొత్తం అంతా ఇంకా
ఇంకా దీపపు కుందులు కూడా అన్నీ కడిగేసుకొనేసి దీపారాధన అయితే చేసేసుకున్నానండి మంచిగా. అలాగే దీపారాధన చేసిన తర్వాత పసుపు కుంకుమ పెట్టేసి అలాగే అక్షంతలు వేసేసి ఇంకా దీపం జ్యోతి పరబ్రహ్మణ్యే నమః అనేసి మనసులో ధ్యానించుకొని ఇంకొక పుష్పం అయితే పెట్టేసి ఇలా బెల్లం అయితే నైవేద్యానికి పెట్టేసి మనం ఎంత నైవేద్యం పెట్టినా కూడా బెల్లం అనేది లక్ష్మీదేవికి చాలా ఇష్టం కాబట్టి బెల్లం ముక్క ఖచ్చితంగా పెట్టాలి. ఇంకా నేనైతే ఎన్ని మనం పెట్టినా కూడా బెల్లం అనేది కంపల్సరీ పెట్టుకోవాలన్నమాట. ఇంక నేను అదేవిధంగా ఇక్కడైతే బెల్లం అయితే పెట్టేసుకొని అమ్మవారికి అయితే మంచిగా పూజ అయితే చేసేసుకున్నానండి. చాలా మంచిగా అనిపించిందండి నాకైతే ఈరోజు. ప్రతిరోజు కూడా చేస్తూ ఉంటాను, చెప్పాను కదండి, టైం ఎలా కుదిరితే అలా చేసుకుంటూ ఉంటాను. ప్రతి నిత్యం కూడా దీపారాధన అనేది కంపల్సరీ మా ఇంట్లో అయితే జరుగుతూ ఉంటుంది. ఏదైనా ప్రాబ్లమ్స్ వస్తే తప్ప ప్రతిరోజు కూడా సింపుల్గా పూజ అయితే ఈ విధంగా చేసుకుంటూ ఉంటాము. నాకైతే ఒక్కరోజు పూజ చేయకుండా కూడా మనసు బాగుండదండి. అలవాటు అయిపోయిందనమాట. ఇంకా ఫ్రైడే అలా వచ్చినప్పుడు ఇంకా మంచిగా చేసుకుంటూ ఉంటాను. చాలా బాగుంటుందన్నమాట. ఇంకా ఈ విధంగా పూజ అయితే కంప్లీట్ చేసేసుకున్నాను. 5:30 అయిపోయింది. 5:30 కల్లా పూజ కూడా కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడిప్పుడు అయితే ఇంకా వెలుతురు వస్తూ ఉందన్నమాట లైట్గా. ఇంకా ఇప్పటికి 5:30 అయిపోయింది. 5:30 అలా అయింది. మంచిగా లైట్గా అట్లా వెలుతురు వస్తూ ఉంది. అలాగే ఇంకా గడప దగ్గర కూడా ఇలా ముగ్గులు అయితే పెట్టేసుకున్నాను. ఈ టైంకల్లా అయిపోయింది. అలాగే ఇంకా ఇల్లంతా కూడా సాంబ్రాణి అయితే ధూపం అయితే వేసేసుకున్నాను. అలాగే ఇలా అయితే చేసేసుకున్నానండి. ఇంకా చూసారు కదండి, ఇంకా 5:30 కల్లా పూజ కంప్లీట్ అయిపోయింది. అలాగే ఇంక ఇక్కడైతే దేవుడి పాటలు కూడా వేశారు మంచిగా. ఈరోజైతే పూజ అయితే ఈ విధంగా సింపుల్గా మా ఇంట్లో పద్ధతిలో మీకైతే చూపించాను. ఎలా ఉందో నచ్చితే లైక్ చేయండి. అలాగే ఎలా ఉందనేది కామెంట్లో షేర్ చేసుకోండి. ఇంకా బయట ఇంకా నైట్ అయితే కొంచెం మబ్బు ఉండింది కదా, అస్సలు ముగ్గు చూపించలేదు. ఇంకంతే ఇప్పుడు కొంచెం వెలుతురు వచ్చిన తర్వాత అయితే మీకు ఈ విధంగా సింపుల్గా ముగ్గు అయితే పెట్టేసుకున్నాను. అలాగే మా కోళ్ళను కూడా ఇంకా అన్నీ విడిచేసామన్నమాట, బయటకు వెళ్తూ ఉన్నాయి. ఇంక ఈ విధంగా వెలుతురు అయితే వచ్చేసిందండి. ఈ టైంకల్లా కంప్లీట్గా నా పనంతా కాఫీ తాగడము, అలాగే శివాలయం దగ్గరికి వెళ్ళి అక్కడ కూడా నమస్కారం చేసుకునేసి ఈ టైంకల్లా ఇంటికైతే వచ్చేసాను అనమాట. చూసారు కదండి ఈరోజు